హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మిత్ర వాళ్ళంతా కూడా లక్ష్మి వాళ్ళ ఊరికి వస్తారనమాట. ఇక అయితే అక్కడ కొత్త ఆవకాయ పెడతారు వాళ్ళు. ఇక కొత్త ఆవకాయ, అన్నం, ముద్దపప్పు, నెయ్యి అన్నీ రెడీగా ఉంటాయి ఇస్తరాకుతో సహా. ఇక అప్పుడు మిత్ర అంటాడు, అందరూ ఉంటారనమాట, జాను కూడా ఉంటుంది. ఇక మిత్ర అంటాడు, ఇప్పుడు లక్ష్మి మనందరికీ కొత్త ఆవకాయ, నెయ్యి, అన్నం చక్కగా లక్ష్మియే కలిపి అందరికీ ముద్దలు పెడుతుందనమాట అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి అన్నం అది కలుపుతూ ఉంటుంది పచ్చడి వేసి. అన్నం కలుపుతూ ఉంటే మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు అందరికీ, మనం కథ వింటూ గోరు ముద్దలు తిందాం. అయితే ప్లీడ తాతయ్య గారు, మీరు ఈ అక్క చెల్లెల గురించి ఏదైనా కథ, వాళ్ళది ప్రీవియస్గా పాస్ట్ ఏదైనా జరిగి ఉంటే అది గుర్తు చేస్తూ ఏదైనా చెప్పండి అని చెప్పి మిత్ర అన్నంతో ఇక ప్లీడర్ తాతయ్య గతంలో జరిగిన వాళ్ళ చిన్నప్పుడు ముచ్చట్లు అన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. ఇక అందరికీ ముద్దలు పెడుతుంది. జాను మాత్రం ఇక ఆవకాయ ముద్ద పెట్టించుకోదనమాట. ఇక ప్లీడర్ తాతయ్య అంతా గతం అంతా చెప్తూ ఉంటే వాళ్ళ చిన్నతనం ఇక జానుకు అంతా గుర్తొచ్చి తను కూడా అన్నం ముద్ద పెట్టమని, ఆవకాయ ముద్ద పెట్టమని లక్ష్మి ముందు చేయి చాపుతుంది. ఇక లక్ష్మి చాలా సంతోషించి ఆవకాయ ముద్ద పెట్టడంతో ఇక చక్కగా ఆ అన్నాన్ని తింటూ ఉంటుంది జాను. ఇక లక్ష్మి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి జాను ఇప్పటికైనా మారుతుందా లేదా, తనలో చేంజ్ వస్తుందా లేదా, మళ్ళీ మనిషి అన్న ప్లాన్ చేస్తుందా చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.